చేసే పనే మీ భవిష్యత్తుకు మీరు మంచి బంగారు బాటలు వేసుకున్నట్లు లెక్క. అట్లా కాకుండా టైం పాస్ చేశారు అంటే ఈ సమయాన్ని, అంటే ఈ వయసు సమయాన్ని 17 సంవత్సరాల దాకా, అంటే ఇంకా 2 సంవత్సరాలు ఉంది, ఇంటర్మీడియట్ కూడా కలిపి చెప్తున్నాను నేను. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళ జీవితం వేరే ఉంటుంది, ఈ సమయాన్ని టైం పాస్ చేసిన వాళ్ళ సమయం వేరే ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు వేరే ఉంటుంది. నిన్నే మేము మీ పిల్లలందరూ తక్కువ మంది వచ్చారు కాబట్టి ముఖ్యంగా ముందర కూర్చోండి 10th క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. బాగా చదివే వాళ్ళు ఎవరు, బాగా చదవడం వాళ్ళు ఎవరు? బాగా చదివే వాళ్ళకి ఇంకొంచెం వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చేటట్లు ప్రత్యేక ప్రణాళికలు వేసుకున్నాం. వీళ్ళకి 550 పైన రావాలి, 570 కూడా సాధించాలి అనే కాకుండా టీచర్లలోనూ పిల్లల్లోనూ ఉంది. ఆ 5 మంది పిల్లలు వాళ్ళకు కూడా ఇందాక కూడా నేను చెప్పాను, నేను ఇందాక ఇక్కడికి వచ్చి మాట్లాడిపోయేటప్పుడు ఆ 5 మందికి ఇంటర్లో కౌన్సిలింగ్ ఇచ్చాను నేను. మిగతా పిల్లల కాదు, మీరు ఇంకా ఎక్కువ కష్టపడాలి, వాళ్ళలా కష్టపడి వాళ్ళకి మార్కులు వస్తాయి. 575 రావాలంటే చాలా కష్టం. ప్రతి సబ్జెక్ట్లో కూడా యావరేజ్ 95 వస్తేనే వస్తాయి, 95, 90 దాటాలి. ఆ విధంగా మీరు కృషి చేయండి. అట్లాగే కొంతమంది పిల్లలు కూడా పిలిచి వాళ్ళకి ఉన్న విషయం చెప్పాను నేను. అన్నా సార్లు ఇచ్చిన లేదంటే నేను పరిశీలించిన విషయం అంతా కూడా ఈ 4 నెలలుగా మీరు చదువులో ఇబ్బంది పడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు. రేపు చదువు చెప్పిన టీచర్లకే 1 సంవత్సరమో లేదంటే మీరు 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా మీకు చదువు చెప్పిన టీచర్లే బాధపడుతున్నారంటే మీ తల్లిదండ్రులు ఇంకా ఎక్కువ బాధపడతారు. దాన్ని సరిదిద్దుకోమని చెప్పున్నాను నేను. ఆ పిల్లల వ్యక్తిగతంగా కూడా చెప్పున్నాను నేను పిలిచి. వాళ్ళని ఈ 3 నెలల్లో సరిదిద్దుకోవాలి. రేపటి నుంచి మరీ ముఖ్యంగా 10th క్లాస్ ఉదయాన్నే 1 గంట ఎక్స్ట్రా జరుగుతుంది. ఉదయాన్నే 8 గంటలకు పాఠశాల బిగిన్ అవుతుంది. సాయంత్రం 4 నుంచి 5 దాకా ఎక్స్ట్రా క్లాస్ జరుగుతుంది. దానికి సబ్జెక్టు సంబంధించిన టీచర్లు ఉంటారు. సాధ్యమైనంత వరకు నేను కూడా ఉంటాను. ఈవినింగ్ నేను కూడా ఉంటాను. ఉదయం పూట నేను రాలేకపోవచ్చు, కానీ అప్పుడప్పుడు వస్తాను. నేను వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ వస్తాను. ఈవినింగ్ మాత్రం ఎక్కువ రోజులు ఉండడానికి ప్రయత్నం చేస్తాను. మీ పేరెంట్స్ కూడా చెప్పండి. ఇప్పుడు కూడా నేను చాలా మంది చెప్పాను, నేను అందులో వాళ్ళకి కూడా చెప్పాను. వ్యక్తిగత ఏర్పాట్లు కొంచెం చేసుకోండి. మన పిల్లలు కూడా జాగ్రత్తగా స్కూల్ వదిలిన తర్వాత 5 గంటల తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళే ఏర్పాటు ఆ జాగ్రత్త తీసుకోండి. మరీ ముఖ్యంగా ఎవరైతే తెల్లగా ఉన్నారో వాళ్ళు రోజు పాఠశాలకు రావాలి. ఈ రోజు నుంచి ఏ రోజైనా పాఠశాలకు రాకపోతే పక్క రోజు క్లాసులకు రావడానికి వీలు లేదు. మీ అమ్మో మీ నాన్నో నా దగ్గరికి వచ్చి నేను ఎందుకు రాలేదో చెప్పి ఆ తర్వాత క్లాస్ రూమ్లో వదిలిపెట్టాలి. మీరు చేసే ఈ పొరపాటు వల్లే నేను చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. బాగా చదివిన పిల్లలు రోజు బడికి వస్తారు. బాగా చదివిన పిల్లలు ఈ 3 నెలలు కూడా రాదు. సార్లు కష్టపడేది ఉదయం 8 గంటలకు వస్తున్నారు, సాయంత్రం 5 గంటలకు వెళ్తున్నారు. కానీ బాగా చదివే పిల్లలు 8 గంటలకు వచ్చేసి ఉంటారు. చదవని పిల్లలు 9 గంటలకు ప్రేయర్ కొట్టే 5 నిమిషాలు ముందర వస్తుంటారు. నేను చాలామంది చూసి చెప్తున్నాను. అట్లా మన పాఠశాలలో జరగకూడదు. ఇప్పుడే చెప్తున్నాను, నేను అందరి ముందరే చెప్తున్నాను. మీ ఊళ్ళో మీ అమ్మా నాన్న ఉంటే ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు మీ అమ్మా నాన్న చెప్తారు. మీరు ఏ రోజైనా పాఠశాలకు రాకపోతే ఆ టైం లోపల ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు పర్వాలేదు. ఒకవేళ అసలు ఆ క్లాస్కే రాలేదనుకోండి, సార్లు అయితే క్లాసులో రానియరు. నా దగ్గరికి వచ్చి మీ అమ్మా నాన్న సమాధానం చెప్పిన తర్వాతే మళ్ళీ మీరు క్లాసులోకి వెళ్ళాలి. లేట్గా రాకూడదు. లేట్కి వచ్చినా పర్వాలేదు, కొంచెం అటు ఇటు అవుతారు మనుషులు అంటారు. తర్వాత అస్సలు రాకుండా ఉండకూడదు. నేను పిల్లల పేర్లు ఒక 8 మంది పేర్లు ఇందాకే చెప్పాను, నేను పిలిచి చెప్పాను. నేను ఇప్పుడు సభాముఖంగా చెప్పను, కానీ ఆ పిల్లలకి సపరేట్ అటెండెన్స్ ఉంటుంది. సిడి కేటగిరీ అంటాం మేము, వాళ్ళు డల్లర్స్ అనుకుంటారు చదువులు. వాళ్ళకి సపరేట్ అటెండెన్స్ షీట్ ఇట్లాగే ఉంటుంది. ఆ పిల్లలు వచ్చారా లేదా అనేది ప్రతిరోజు నేను చెక్ చేస్తాను. ఏ రోజు రాలేదో ఇంటిమేషన్ లేకుండా, ఒకవేళ ఆరోగ్యం బాగాలేదు తల్లిదండ్రులు లేకపోతే ఆ టీచర్కి ఫోన్ చేసి చెప్పండి, సార్ ఫలానా కారణంతో నేను రాలేకపోతున్నాను అని. ఆ సార్ పర్మిషన్ ఇచ్చినా ఇకపోయినా పక్క రోజు మాత్రం నేను మళ్ళీ గమనిస్తాను. పర్మిషన్ ఇచ్చారా లేకుంటే మీరు గైర్హాజరు కావాలని అయ్యారా అని గమనిస్తాను. నేను ఆబ్సెంట్ అయ్యారా అని పర్మిషన్ ఇస్తే క్లాస్లో పంపిస్తాం.
లేకపోతే మాత్రం అక్కడే నా రూమ్లో కూర్చుందరు, మీ అమ్మ నాన్న వచ్చిన తర్వాత క్లాస్ రూమ్లో కూర్చుంది. అది మాత్రం గ్యారెంటీగా స్ట్రిక్ట్గా నేను ఫాలో అవుతాను. ఈ పిల్లలకి ఏ రూల్స్ ఉన్నాయో రాబోయే రోజుల్లో ఆ రూల్స్ మీకు ఉన్నాయి. అందుకే క్లాస్ వైజ్గా కూర్చోబెట్టున్నారు సార్, ఫస్ట్ 10th తర్వాత 9th అట్లా. దీన్ని 9th క్లాస్ వాళ్ళు కూడా ఇంచుమించు ఫాలో కావాలి. ఇదే సిస్టమ్ రాబోయే రోజుల్లో కూడా ఉంటుంది. ఇదే ఎగ్జామ్, ఇలాగే ఎగ్జామ్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సార్లు చెప్పిన మాట వినడము, హోంవర్క్ చేయడము, మళ్ళీ ఇట్లాగే లిస్టు 2-3 ఉన్నాయి. బాగా చిన్నగా చెప్పాను కదా, బాగా చదివే వాళ్ళ లిస్ట్ ఒకటి ఉంది, బాగా చదవడం వాళ్ళ లిస్ట్ కూడా ఉంది. నేను నిన్న కూడా మీటింగ్లో చెప్పాను, నేను 7th, 8th, 9th, 10th పిల్లలు బాగా చదివి పాఠశాలకు మంచి పేరు కావాలి. అందుకని ఎలిమెంటరీని కొంచెం మేము చూసి చూడట్టు మిగతా పనులు, ఈ పనుల గురించి దాని సమయం